సోషల్ మీడియాలో ఒక్క ట్వీట్ విలువ ₹1,00,00,000 అంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. నిన్న రాత్రి మేము సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో గుట్టుచప్పుడు కాకుండా కీలకమైన కోట్ల విలువ గల ప్రభుత్వ భూమిని వాళ్ళ కుటుంబ సభ్యులకు గుట్టుచప్పుడు కాకుండా అప్పజెప్పడాన్ని మేము సోషల్ మీడియాలో పెట్టేసరికి ఏకంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి అన్న మల్లు రవి గారు, ఎవరైతే కాంగ్రెస్ లోక్సభ సభ్యులు కూడానో, ఉలిక్కిపడి గాంధీ భవన్ లో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి కేసు పెడతాను, ₹1,00,00,000 పరువు నష్టం దావా వేస్తాను అని ఏదైతే ఉలిక్కిపడ్డారో దాంతోనే స్పష్టంగా ఇవాళ అర్థమైపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఇవాళ సూటైన సమాధానం చెప్పాలి. మేము అడిగింది 233 గజాల కేఫ్ బహార్ దగ్గర, హిమాయత్ నగర్ లో ఉన్న కేఫ్ బహార్ వద్ద ఉన్న ప్రభుత్వ భూమిని ఇటీవలే జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో స్వయాన మల్లు రవి గారి సతీమణి డాక్టర్ రాజా బన్సీ దేవి మల్లు గారికి కేటాయింపును మేము ప్రశ్నించినాం. మరి ఏ విధంగా కేటాయించిర్రు? ఎందుకంటే అక్కడ ఆ భూమి యొక్క విలువ 8 కోట్ల రూపాయలు. మరి 8 కోట్ల రూపాయలను కాంగ్రెస్ పెద్దల కుటుంబ సభ్యులకు ఇవ్వడాన్ని మేము ఇవాళ బయట పెట్టినందుకే దాని మీద కనీసం ఎక్స్ప్లెనేషన్ సమాధానం ఇవ్వకుండా ఎదురుదాడి చేస్తూ మేము కేసు వేస్తాము, ₹1,00,00,000 పరువు నష్టం దావా వేస్తామంటే ఒక్క ట్వీట్కే కాంగ్రెస్ లోక్సభ సభ్యులు ఉప ముఖ్యమంత్రి గారి అన్న ఇంత ఉలిక్కి పడ్డారంటే నిజంగా రాష్ట్ర ప్రజలు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఏ విధంగా ఈ భూమిని కేటాయించిర్రు, దేనికోసం కేటాయించిర్రు, 8 కోట్ల భూమి విలువ మరి ఎంతకు ఇచ్చిండ్రు, ఇవన్నీ కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలది.